కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడాన్ని నిరసిస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా ఏలూరుపాడులకు సంబంధించి అంబేద్కర్ ఫ్లెక్సీ చింపడం కూడా వివాదంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఏలూరుకి సంబంధించినటువంటి కలెక్టరేట్ వద్ద కూడా అంబేద్కర్కి సంబంధించిన మరియు దళిత సంఘాల నాయకులు కూడా ధర్నా చేస్తారు. ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఏదైతే భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశ పరిపాలన కొనసాగుతుందో అదే రాజ్యాంగాన్ని అనుసరించి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తులు కనీస రాజకీయ విలువలు, నైతిక విలువలు, రాజ్యాంగ విలువలు తెలియకుండా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ని చాలా చించడం అనేది హేయమైన చర్య. ఏదైతే చేసిన తప్పు ఒప్పుకోకుండా రఘురామకృష్ణరాజు గారు గుడి దగ్గర అడ్డు ఉంది, గుడి పక్కన అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పి అంటున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీకు పోలీస్ యంత్రాంగం ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఉంది, మీకు అధికారం ఉంది. అటువంటి మతపరమైన పూజలకి ఇబ్బంది ఉంటే మీరు అధికారికంగా ఆదేశాలు ఇవ్వాలి, లేదా మీ అనుచరులతో మీకు ఏదన్నా ఆదేశాలు జారీ చేసి తీపించాలి. అంతే తప్ప చాలా నిరంకుశంగా, అన్యాయంగా, అక్రమంగా ఒక రౌడీయిజం లాగా మీరు చేసిన మీ బిహేవియర్ చాలా అస్సీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను ఒకటి అడుగుతున్నాం, మీరు ఈ రాష్ట్ర కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘనమైన విజయాన్ని అందించారు. సుపరిపాలన అందించడంలో మీ ఆలోచనలు ఉండాలి తప్ప ఇటువంటి హైవే చర్యలు చేస్తే దళితులు ఆత్మాభిమానం దెబ్బతీస్తే రానున్న రోజుల్లో మీకు కూడా మరొక గుణపాఠానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అతను చేసిన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఎవరో దీన్ని హర్షించట్లేదు. అతనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.